రాత్రి ఇంట్లో పిల్లలు నిద్రపోతున్నారు. ధడేల్మంటూ తలుపు తన్నిన శబ్దం వినిపించేసరికి ఆ భార్యాభర్తలు ఉలిక్కిపడి లేచి చూశారు. 10 మంది రౌడీ మూక పీకల వరకు తాగి దుడ్డు కర్రలు రాడ్లతో ఇంటిపైకి దాడికొచ్చారు. తలుపు తోసుకుంటూ లోపలికొచ్చే ప్రయత్నం చేశారు. ఆ భార్యాభర్తలిద్దరూ శక్తి కొద్దీ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. చిన్నపిల్లలు ఉన్నారని ఆ ఇల్లాలు కాళ్ళా వేళ్లా పడి వేడుకున్నా కనికరించలేదు. ఇష్టం వచ్చినట్లు తిడుతూ దూసుకొచ్చేందుకు యత్నించారు. ఇంతకీ ఆ రౌడీ మూక దాడికి కారణం ఏంటి? ఆ దంపతులు చేసిన నేరమేంటి? తాగొచ్చి గొడవ చేయొద్దంటమే వారు చేసిన నేరం. ఖాళీ సీసాలు గ్లాసులు ఇంటి ముందు వేయొద్దంటమే వారు చేసిన ఘోరం. చెత్త వేయొద్దని చెప్పినందుకు చిత్తుగా కొట్టారు. ఇల్లంతా చెత్త చేస్తున్నారని యజమానికి ఫిర్యాదు చేశారని మందుబాబులు రెచ్చిపోయారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారన్న కనికరం కూడా లేకుండా అర్ధరాత్రి దాడులకు తెగబడ్డారు. పోలీసులు వచ్చి వెళ్లిన తర్వాత కూడా ఏమాత్రం భయపడకుండా మళ్లీ తిరిగి వచ్చి కొట్టారంటే వారి బరితెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అనంతపురంలోని హమాలీ కాలనీలో ఉమామహేశ్వరి అనిల్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి 2 చిన్నపిల్లలు ఉన్నారు. వీరు ఉంటున్న ఇంటికి సమీపంలోనే నిత్యం కొందరు యువకులు మద్యం సేవిస్తూ సీసాలు ప్లాస్టిక్ గ్లాసులు ప్లేట్లు పడేస్తున్నారు. ఇంటి మెట్లపై చెత్తా చెదారం పడేయడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని అనిల్ దంపతులు మందుబాబులకు ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోలేదు. పైగా తాగి ఆ దంపతులనే బెదిరించారు. మా ఇష్టం వచ్చిన దగ్గర వేస్తామంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. దీంతో ఉమామహేశ్వరి ఈ విషయాన్ని ఇంటి యజమాని దృష్టికి తీసుకెళ్లింది. దీంతో మందుబాబులకు చిర్రెత్తుకొచ్చింది. మాపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ వాళ్లు మండిపడ్డారు. ఫుల్గా మద్యం తాగి వచ్చి షేక్షా, షకీల్, మహమ్మద్ బాషా, షఫీ, హుస్సేన్, తబ్రేజ్ సహా మరికొంతమంది దుడ్డుకర్రలతో అనిల్ ఇంటిపైకి దాడికి వచ్చారు. చిన్నపిల్లలు ఉన్నారని ఉమామహేశ్వరి వేడుకున్నా వినకుండా ఇంట్లోకి చొచ్చుకొచ్చి దంపతులపై దాడి చేశారు. మా ఇంటి పక్కన షేక్షా, షఫీ వీళ్ళందరూ రెండుకుంటున్నారు. వాళ్ళు వచ్చేసి మద్యం తాగిన గ్లాసులు మా ఇంటి ముందరకు వచ్చి పడుతున్నాయి, చెత్త పడుతుందని నేను జస్ట్ గొడవ ఎందుకని ఓనర్తో చెప్పాను. ఓనర్ పోయి తనను దండించినాడంట. తర్వాత వాళ్ళు వచ్చేసి మా పైనే చెప్తావా అని మా పైకి ఎవరు ఆకులు గేరు వాళ్ళంట. తబ్రేజు, షకీలు, ఆయన మొహమ్మద్ బాషా, ఈయన షక్షావలి వీళ్ళందరినీ మొత్తం గ్యాంగ్ నంతా వేసుకొని వచ్చేసి మా ఇంటిపైకి దాడి చేసినారు. వాళ్ళ నుంచి తప్పించుకొని ప్రాణభయంతో నేను 2 టౌన్కి ఆటోలో వెళ్ళిపోయి అక్కడ 2 టౌన్లో ఉన్న ఎస్ఐ గారిని కలవడం జరిగింది. ఎస్ఐ గారు చాలాసేపు కూడా మా కేసు తీసుకోలే. దానికి మళ్ళీ సార్ ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ ఉన్నట్టుండి కేసు తీసుకొని 2 పైన కేసు కట్టేసినాడు. ఎందుకు మా పైన కేసు పెట్టినావు నువ్వు, నీకు ఎంత ధైర్యము, ఎవడిచ్చినాను నీకు ఇంత ధైర్యం అని నన్ను మాట్లాడుతున్నాగానే తను వచ్చేసి షఫీ వచ్చేసి తన కాళ్ళతో ఎగిచ్చి నన్ను తంటాని ఇట్లా వెనక్కి వెళ్ళిపోయినా. మేమైనా డోర్లు వేసుకున్నాం. చిన్న పిల్లలు ఉన్నారన్నా కూడా వదలడం లేదన్నా. వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు వెళ్ళిపోండి అన్నా కూడా వాళ్ళు డోర్లు కిటికీలు మొత్తం రాడ్లతో కొట్టి వంట రూమ్ కిటికీ దగ్గరకు వచ్చి పెట్రోల్ పోసి అంటిస్తాము నిన్నని నన్ను ఏదో బూతులు తిట్టినారు. నేను భయపడి పిల్లల్ని ఎత్తుకుని బెడ్రూమ్లో పిల్లల్ని మంచం కింద దాచిపెట్టేసి డోర్లు పట్టుకున్నాము. మందుబాబులు రెచ్చిపోవడంతో ఉమామహేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చేసరికి నిందితులు పారిపోయారు. దొరికిన 2 పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వెళ్లిపోగా షేక్షా, తబ్రేజ్, మహమ్మద్ బాషా మళ్లీ కొంతమంది మందుబాబులను వెంటబెట్టుకుని వచ్చి ఇంట్లో సామాగ్రి, బైక్ ను ధ్వంసం చేశారు. దాదాపు 20 మంది దాడి చేస్తే పోలీసులు కేవలం 2 అరెస్టు చేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీని కలిసి మొరపెట్టుకోగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. విచారణ జరిపి మిగిలిన నిందితులను సైతం అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. షఫీ అని ఇంటి పక్కల ఇల్లు ఇంటి పక్కనే ఉంటుంది. వాళ్ళకు ఇంటి ముందర స్టెప్స్ దగ్గర కామన్ ప్లే ఏరియాస్ ఉంటాయి కదా, ఆ ఏరియాల్లో కసు కొట్టే విషయంగా కొంచెం మనస్పర్ధలు పెరిగి కొట్లాడుకున్నారు. అయితే మళ్ళీ అది మనసులో పెట్టుకొని ఆ ఇంటి పక్కల అల్లుడు షఫీ అని తాగేసి వచ్చి ఇంకొకరిని ఫ్రెండ్ హసన్ అనే వ్యక్తిని తీసుకొని వచ్చి ఈ ఉమామహేశ్వరి యొక్క భర్తని బయటికి రమ్మన్నాడు. ఆమె ఇవాళ నేను పంపను అని చెప్పేసి అనేసరికి ఆమెని కొట్టాడు. కేసు నమోదు చేసి ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు
ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. హమాలీ కాలనీకి చెందిన షఫీ, హసన్, తబ్రేజ్ సహా కొంతమంది మందుబాబులు ముఠాగా ఏర్పడి నగరంలో పలు ప్రాంతాల్లో గొడవలకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఓ క్యాంటీన్ నిర్వాహకుడితోనూ ఈ ముఠా గొడవ పడినట్లు ఆధారాలు ఉన్నాయి. పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.